Hello all of you. Next concept is data sort. సో డేటా సార్ట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హోమ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ లాస్ట్లో ఇక్కడ సార్టింగ్ అండ్ ఫిల్టరింగ్ అని ఉంది కదండి, దాన్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి. సార్ట్ స్మాలెస్ట్ టు లార్జెస్ట్, సార్ట్ లార్జెస్ట్ టు స్మాలెస్ట్. సో సో నేను స్మాలెస్ట్ టు లార్జెస్ట్ పెట్టుకుంటున్నా. సో ఇక్కడ చూసినట్లయితే స్మాలెస్ట్ టు లార్జెస్ట్ కింద నెంబర్స్ అనేవి మారాయి, చేంజ్ అయ్యాయి. అలాగే నేను లార్జెస్ట్ టు స్మాలెస్ట్ పెట్టుకున్నా కూడా చేంజ్ అయ్యాయి. సో దిస్ ఇస్ సార్ట్ అండ్ ఫిల్టర్. బట్ ఇంకొంచెం అడ్వాన్స్డ్గా వెళ్ళాలి అనుకుంటే సో ఇక్కడ డేటా అనే ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ సార్ట్ అని కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అయింది. సో ఇక్కడ కాలం ఎఫ్లోనే ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఇచ్చేస్తుంది. అలాగే సెల్ వాల్యూస్ దగ్గర నేను సెల్ కలర్ అని పెట్టుకుంటున్నానండి. నెక్స్ట్ ఇక్కడ నో సెల్ కలర్ అని ఉంది కదా, దీని మీద ఇక్కడ నేను అక్కడ ప్రెజెంట్ చేసిన కలర్స్ అన్నీ ఇక్కడ మనకు విజిబుల్ అవుతాయి. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే రెడ్ అనేది ఫస్ట్ పెట్టుకోవాలనుకుంటున్నా. సో రెడ్ అనేది క్లిక్ చేస్తున్నా, ఆన్ టాప్లో ఉండాలి. సో ఓకే చేంజ్ చేస్తాం. చూసారు కదా, రెడ్ అనేది టాప్లోకి వచ్చింది. సో ఫస్ట్ నెక్స్ట్ నేను ఏం చేస్తాను అంటే 100 కాబట్టి బ్లూ కాబట్టి ఇది టాప్లో పెడతాను. సో దీన్ని సార్టింగ్లోకి వెళ్ళి సో సెల్ కలర్ అండ్ బ్లూ టాప్లో పెట్టా ఆన్ టాప్. నెక్స్ట్ దీని కింద నేను రెడ్ పెట్టాలనుకుంటున్నా. యాడ్ లెవెల్ సెల్ కలర్, నెక్స్ట్ రెడ్ ఆన్ టాప్. నెక్స్ట్ యాడ్ లెవెల్ సెల్ కలర్, సో గ్రీన్. ఇట్లా మనం యాడ్ చేసుకొని వెళ్ళొచ్చు. సో నేను ఓకే నొక్కాను. చూసారు కదా, నేను ఏవైతే కలర్స్ అనేవి లైన్లో పెట్టానో అదే కలర్స్ అనేవి ఇక్కడ నాకు సార్టింగ్ అయినాయి. సో దిస్ ఈజ్ డేటా సార్ట్ ఇన్ ఎక్సెల్. సో సింపుల్, దట్స్ ఆల్.